మేజర్ బెనిఫిట్స్ ని తీసేసి క్రెడిట్ కార్డ్స్ ని ఆఫర్ చేస్తే ఏదో సినిమాలో బ్రహ్మానందం ఆలికి చిల్లర వేసి పండగ చేసుకో అన్నట్టు అనిపించింది నాకైతే. ఈ బెనిఫిట్ చూసిన తర్వాత నా స్లోగన్ ఏంటంటే మీరు ఎటువంటి యాన్యువల్ ఫీజ్ అలానే జాయినింగ్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేకుండా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తే గనుక మీరు ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి వచ్చిన టైగర్ క్రెడిట్ కార్డ్ కోసం తెలుసుకోవాల్సిందేనండి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది 30 years బ్యాక్ స్టార్ట్ అయిన ముంబై బేస్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఏంటి, ఇందులో ఛార్జెస్ ఎలా ఉన్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి, అలానే డ్రాబ్యాక్స్ ఏంటో కూడా చూద్దాం. అంతేకాకుండా ఈ కార్డ్ ద్వారా మీరు ఫ్రీగా ఎన్ని కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని అవైల్ చేసుకోవచ్చో కూడా చూద్దాం అండి. అంతేకాకుండా అసలు నిజంగానే ఈ క్రెడిట్ కార్డ్ టైగర్ కాదా కూడా డిస్కస్ చేద్దామండి. మీరు ఒకవేళ ఈ కార్డ్ నచ్చి అప్లై చేద్దాం అనుకుంటే గనుక లింక్ డిస్క్రిప్షన్ లో అలానే పిన్ కామెంట్స్ లో ఇస్తానండి. దాని నుంచి ప్రొసీడ్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ ని చూస్తే గనుక ఈ కార్డ్ ఫస్ట్ లుక్ లో వెర్టికల్ షేప్ లో బ్లాక్ వైట్ సిల్వర్ కాంబినేషన్ లో డీసెంట్ లుక్ తోనే కనిపిస్తుందండి. ఈ క్రెడిట్ కార్డ్ టాప్ రైట్ లో చూస్తే గనుక ఇండస్ ఇండ్ బ్యాంక్ లోగో కనిపిస్తుంది. అలానే దాని కిందనే చిప్ కార్డ్ కనిపిస్తుందండి. ఈ చిప్ కార్డ్ మీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ని మోర్ సెక్యూర్ గా ప్రాసెస్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ చిప్ కార్డ్ కి కొంచెం బాటమ్ లో చూస్తే గనుక మీకు NFC సపోర్టెడ్ తో వర్క్ అయ్యే కాంటాక్ట్ లెస్ లోగో కూడా కనిపిస్తుందండి. అలానే ఈ కార్డ్ మిడిల్ లో చూస్తే గనుక వైట్ కలర్ లో టైగర్ ఫేస్ యానిమేటెడ్ గా మీకు డిస్ప్లే అవుతూ పక్కనే టైగర్ అని ఈ కార్డ్ నేమ్ కూడా మీకు డిస్ప్లే అవుతుందండి. మరి ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే గనుక ముందుగా చెప్పుకోవాల్సింది ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కోసం అండి. అంటే ఈ క్రెడిట్ కార్డ్ ని మీరు తీసుకుంటే గనుక ఒక్క క్వార్టర్ పీరియడ్ లో 2 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని అవైల్ చేసుకోవచ్చు. అలా ఒక ఇయర్ లో 8 times మీరు ఫ్రీగా ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని లాంచెస్ లో కూడా ఈ ఫెసిలిటీని మీకు ప్రొవైడ్ చేస్తున్నారండి. అలా ఒక క్వార్టర్ కి 2 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది కూడా మంచి లిమిట్ అనే చెప్తానండి. అంతేకాకుండా మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ గా ట్రావెల్ చేస్తే గనుక మీరు ఒక 1 year లో 2 times కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని కూడా అవైల్ చేసుకోవచ్చు. దాంతో పాటు ప్రియారిటీ పాస్ ని కూడా మీరు అవైల్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి. ఈ ప్రియారిటీ పాస్ ని మీరు అక్రాస్ వరల్డ్ లో ఆల్మోస్ట్ 600+ లాంచెస్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టైగర్ క్రెడిట్ కార్డ్ ఫ్రీ క్రెడిట్ కార్డే కాబట్టి ఎవరైతే ఎక్కువగా ఫ్లైట్స్ లో ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి ఈ డొమెస్టిక్ అలానే ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ అనేది రియల్ గానే హెల్ప్ అవుతుందండి. అదే మీరు SBI కార్డ్ ఎలైట్ లో చూస్తే గనుక ఆల్మోస్ట్ 499 రూపీస్ ని జాయినింగ్ ఫీజ్ గా పే చేస్తే మాత్రమే ఒక క్వార్టర్ కి మీరు 2 కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ని అవైల్ చేసుకోగలుగుతారు. అదే ఈ టైగర్ క్రెడిట్ కార్డ్ లో అదే ఫీచర్ ని మీరు ఫ్రీగానే ఇయర్ కి 2 times ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకోవడం రియల్ గానే యూజర్ కి కొంత బెనిఫిట్ అని చెప్తానండి. అదే ఒకవేళ మీరు ఇప్పుడు అప్లికబుల్ అవుతున్న లేటెస్ట్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ రూల్స్ ని తెలుసుకోవాలనుకుంటే గనుక నేను ఎండ్ స్క్రీన్ లో ఒక వీడియో ప్లే చేస్తానండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. అలానే ఈ టైగర్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న మరో బెనిఫిట్ వచ్చి రివార్డ్ పాయింట్స్ కోసం అండి. అంటే ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి షాపింగ్ చేసినా, రెస్టారెంట్ లో తిన్నా అలా మీరు 6 రివార్డ్ పాయింట్స్ వరకు మీరు ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందండి. అది కూడా మైల్ స్టోన్ బేసిస్ లో మీకు బ్యాంక్ అయితే ఆఫర్ చేస్తుందండి. మరి అది ఎలాగో కూడా చూద్దాం. ముందుగా మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి 1 lakh లోపు స్పెండ్ చేస్తే గనుక అలా మీరు స్పెండ్ చేసిన ప్రతి 100 రూపీస్ కి ఒక రివార్డ్ పాయింట్ అయితే వస్తుందండి. అదే మీరు 1 lakh రూపీస్ నుంచి 2.5 lakh రూపీస్ మధ్యలో స్పెండ్ చేస్తే అలా ఈ స్లాబ్ లో మీరు స్పెండ్ చేసే ప్రతి 100 రూపీస్ కి 2 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అదే మీరు 2.5 lakh రూపీస్ నుంచి 5 lakhs మధ్యలో ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి స్పెండ్ చేస్తే అలా స్పెండ్ చేసే ప్రతి 100 రూపీస్ కి మీకు 4 రివార్డ్ పాయింట్స్ ఈ స్లాబ్ లో వస్తాయండి. అదే మీరు 5 lakhs దాటి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేస్తే మీకు 6 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. అలా ఒక మంత్ లో మాక్సిమం 25,000 రివార్డ్ పాయింట్స్ మాత్రమే మీరు ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉందండి. అలా 25,000 రివార్డ్ పాయింట్స్ ని మీరు ఎర్న్ చేయాలి అంటే ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఆల్మోస్ట్ 7 lakh రూపీస్ ని ఒక మంత్ లో స్పెండ్ చేస్తే మీకు 25,000 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయండి. మరి ఒక రివార్డ్ పాయింట్ వచ్చి ఎంత వర్త్ అండి అంటే మీరు అలా రివార్డ్ పాయింట్స్ ని అక్యుములేట్ చేసి వాటిని రిడీమ్ చేసుకుంటే గనుక ఒక రివార్డ్ పాయింట్ వర్త్ వచ్చి 40 పైసా అండి. అంటే మీరు 7 lakh రూపీస్ ని స్పెండ్ చేసినందుకు గాను 25,000 రివార్డ్ పాయింట్స్ అంటే దాని వర్త్ 0.4% అండి. అంతేకాకుండా మీరు అక్యుములేట్ చేసిన రివార్డ్ పాయింట్స్ ని ఎయిర్ మైల్స్ గా కూడా కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ ఉందండి. అప్పుడు మీకు ఒక రివార్డ్ పాయింట్ కి గాను 1.2 ఎయిర్ మైల్స్ అయితే గనుక బ్యాంక్ ఆఫర్ చేస్తుందండి. అలానే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఫ్యూల్ కొట్టించిన, యుటిలిటీ బిల్స్ పే చేసిన, మీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసిన, లేదంటే గవర్నమెంట్ సర్వీసెస్ కి ఎటువంటి పేమెంట్స్ అయినా సరే ఈ కార్డ్ ద్వారా పే చేసిన, అంతేకాకుండా మీ పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు పే చేసిన, రియల్ ఎస్టేట్ పేమెంట్స్ చేసిన, రెంటల్ పేమెంట్స్ చేసిన మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ రావండి.
అంటే వీటి ద్వారా మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ 0 అన్నమాట. ఈ రివార్డ్ పాయింట్స్ విషయానికి వస్తే గనుక ఎవరైతే ఇండివిజువల్స్ రెగ్యులర్ గా పే చేసే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్, స్కూల్ ఫీజ్ గానీ, ఇన్సూరెన్స్ పేమెంట్స్ లాంటి మేజర్ బెనిఫిట్స్ ని తీసేసి క్రెడిట్ కార్డ్స్ ని ఆఫర్ చేస్తే ఆఫర్ చేసిన బ్యాంక్ పైన కస్టమర్ ట్రస్ట్ కోల్పోయే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకు అంటే మీరు 1 lakh రూపీస్ ని స్పెండ్ చేస్తే ఈ కార్డ్ లో మీకు 1000 రివార్డ్ పాయింట్స్ వస్తే ఆ రివార్డ్ పాయింట్స్ ని క్యాష్ గా కన్వర్ట్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్ ఎంత అండి? 1000 రివార్డ్ పాయింట్స్ ఇంటూ 40 పైసా అంటే 400 రూపీస్ అండి. అంటే ₹1,00,000 స్పెండ్ చేసి 400 రూపీస్ బెనిఫిట్ తీసుకోవడం అంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం ఆలికి చిల్లర వేసి పండగ చేసుకో అన్నట్టు అనిపించింది నాకైతే. అలానే ఈ రివార్డ్ పాయింట్స్ లో కస్టమర్ కి వచ్చే బెనిఫిట్ చాలా నామినల్ బెనిఫిట్ అండి. కాకపోతే కస్టమర్స్ అలా స్పెండ్ చేసి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని టైం కి పే చేయకపోతే మాత్రం వీటి ద్వారా బ్యాంక్ ఫైనాన్స్ చార్జెస్ రూపంలో బోల్డ్ అంత మనీని అయితే గనుక ఎర్న్ చేసే ఛాన్స్ ఉందండి. అలానే ఈ క్రెడిట్ కార్డ్ ఒక స్లోగన్ తో వచ్చిందండి, మోర్ యూ స్పెండ్ ద మోర్ రివార్డ్స్ యూ విల్ ఎర్న్ అని. ఈ బెనిఫిట్ చూసిన తర్వాత నా స్లోగన్ ఏంటంటే మోర్ యూ స్పెండ్ ద మోర్ ఫైనాన్స్ చార్జెస్ ద బ్యాంక్ విల్ ఎర్న్. కాబట్టి రెగ్యులర్ గా మీరు ఎలా అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేస్తారో అదే పేస్ లో స్పెండ్ చేసి రివార్డ్ పాయింట్స్ బెనిఫిట్ అయితే తీసుకోండి. అంతేగాని ఎక్కువ రివార్డ్ పాయింట్స్ వస్తాయని మాత్రం ఎక్కువ స్పెండ్ చేయొద్దండి. అలా ట్రావెల్ అండ్ రివార్డ్ బెనిఫిట్సే కాకుండా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటో కూడా చూద్దాం. మీరు థియేటర్ కి వెళ్లి మూవీస్ ని రెగ్యులర్ గా చూసే అలవాటు ఉంటే గనుక మీరు బుక్ మై షోలో టికెట్స్ ని బుక్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి పేమెంట్ ని కంప్లీట్ చేస్తే గనుక మీకు ఒక కాంప్లిమెంటరీ మూవీ టికెట్ ని ఆఫర్ చేస్తుందండి. అది కూడా 500 రూపీస్ లోపు అన్నమాట. అలా ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎవ్రీ 6 months కి ఒకసారి ఒక టికెట్ అయితే ఆఫర్ చేస్తారండి. దీన్ని అవైల్ చేసుకోవడం కోసం మీరు బుక్ మై షోలో టికెట్స్ ని రెగ్యులర్ ఫ్లో లో ఎలా అయితే బుక్ చేస్తారో అలా బుక్ చేసి పేమెంట్ కి ప్రొసీడ్ అయ్యేటప్పుడు అవైల్ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ లో ఆఫర్స్ అనే సెక్షన్ ని సెలెక్ట్ చేసి ఇండస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ని లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసి అప్లై ఆఫర్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ ఆఫర్ సక్సెస్ఫుల్ గా అవైల్ చేసుకోగలుగుతారు. ఈ ఫీచర్ అయితే గనుక కస్టమర్ కి అదేమంత అట్రాక్టివ్ బెనిఫిట్ అయితే అనిపించదండి. జస్ట్ ఏ క్యాజువల్ బెనిఫిట్ అంతే. ఎందుకంటే ఇయర్ కి మాక్సిమం ఈ ఫీచర్ ద్వారా మీరు అవైల్ చేసుకునే బెనిఫిట్ 1000 రూపీస్ వరకు మాత్రమే కాబట్టి. అలానే ఈ టైగర్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న మరో బెనిఫిట్ గోల్ఫ్ కోసం అండి. మీరు ఒకవేళ గోల్ఫ్ గేమ్ అంటే ఇష్టం ఉన్నా లేదంటే గోల్ఫ్ లెసన్స్ ని నేర్చుకుందాం అనుకున్నా సరే ఈ టైగర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఒక కాంప్లిమెంటరీ గోల్ఫ్ గేమ్ గానీ గోల్ఫ్ లెసన్ ని గానీ ఒక క్వార్టర్ కి మీరు అవైల్ చేసుకోవచ్చు. అలా ఇయర్ కి 4 times ఈ ఫెసిలిటీని మీరు అవైల్ చేసుకోవచ్చు అండి. అలా మీరు ఈ సిటీస్ లో ఈ క్లబ్స్ లో గోల్ఫ్ కోర్సెస్ ని గానీ గోల్ఫ్ గేమ్ ఆడే ఫెసిలిటీని గానీ మీరు అవైల్ చేసుకోవచ్చు అండి. అదే మీరు ఒకవేళ ఆంధ్ర తెలంగాణలో ఉంటే గనక వైజాగ్ హైదరాబాద్ సిటీస్ లో కూడా ఈ క్లబ్స్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న ఒక లుక్ వేయండి. అలానే ఈ టైగర్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న మరో బెనిఫిట్ వచ్చి ఫ్యూయల్ సర్చార్జ్ వైవర్ కోసం అండి. అంటే మీరు ఏ ఫ్యూయల్ స్టేషన్ లో అయినా సరే 400 రూపీస్ నుంచి 4000 రూపీస్ లోపు పెట్రోల్ ని గానీ డీజిల్ గానీ కొట్టించుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి పేమెంట్ చేశారు అనుకుందాం. అప్పుడు మీరు స్పెండ్ చేసిన అమౌంట్ పైన ఫ్యూయల్ సర్చార్జ్ పడుతుందండి. అదే ఈ కార్డ్ ద్వారా పే చేస్తే గనక మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ని ఆఫర్ చేస్తుందండి. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది కస్టమర్ కి ఎంతవరకు బెనిఫిట్ అని నేను కంప్లీట్ అనాలిసిస్ తో ఒక వీడియో చేశానండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో ఆ వీడియో కూడా పెడతానండి. అది కూడా ఒకసారి చూడండి. అలానే ఈ ఇండస్ ఇన్ బ్యాంక్ టోటల్ ప్రొటెక్ట్ అనే కొత్త పేరుతో పాత ఫీచర్ ని తీసుకొచ్చిందండి. అదే లాస్ట్ కార్డ్ లయబిలిటీ అండి. ఆల్రెడీ ఐడిఎఫ్సి, మిలీనియా క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్ లాంటి కొన్ని క్రెడిట్ కార్డ్స్ లో ఈ ఫీచర్ అయితే ఉందండి. ఇదేంటి అంటే అనుకోకుండా మీ క్రెడిట్ కార్డ్ పోయి దాని నుంచి ఏదైనా అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగినా, థెఫ్ట్ జరిగినా, కౌంటర్ ఫీట్ అయినా సరే అలా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీరు రిపోర్ట్ చేస్తే మీకు 48 hours లోపు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి. కాబట్టి మీకు మనీ పరంగా ఏదైనా ట్రాన్సాక్షన్ మీకు తెలియకుండా జరిగినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఒకవేళ ఏదైనా ఎయిర్ యాక్సిడెంట్ జరిగినా సరే ఈ కార్డ్ హోల్డర్ కి కాంప్లిమెంటరీ పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ కింద ఒక 25 lakh రూపీస్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఆఫర్ చేస్తుందండి. ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో కార్డ్ హోల్డర్ కి కొంత హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. కాబట్టి ఇవి నేను బెనిఫిట్ అనే చెప్తాను. అలానే ఈ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి ఆటో అసిస్ట్ సర్వీసెస్ ని కూడా ఇండస్ ఇన్ బ్యాంక్ ఆఫర్ చేస్తుందండి. ఒకవేళ రోడ్ సైడ్ మీ వెహికల్ రిపేర్ అయినా, ఫ్లాట్ టైర్స్ అయినా ఇలాంటి సర్వీసెస్ అన్నిటినీ కూడా ఈ కార్డ్ హోల్డర్స్ కి ఆఫర్ చేస్తుందండి. దీన్ని అవైల్ చేసుకోవడం కోసం కార్డ్ హోల్డర్ ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలానే మీరు వరల్డ్ లో ఎక్కడైనా సరే హోటల్ రూమ్ ని బుక్ చేయాలన్నా, ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేయాలన్నా ఇలా కొన్ని సర్వీసెస్ ని మీ దగ్గర కొంత అమౌంట్ తీసుకుని మీకు అసిస్ట్ అయితే చేస్తారండి. ఈ సర్వీసెస్ ని అవైల్ చేసుకోవడం కోసం కూడా కార్డ్ హోల్డర్ ఈ నెంబర్ ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ క్రెడిట్ కార్డ్ కి ఎవరు ఎలిజిబుల్ అండి అంటే ఎవరి ఏజ్ అయితే 21 years నుంచి 65 years లోపు ఉన్న సాలరీడ్ ఇండివిజువల్స్ గానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ గానీ అందరూ కూడా ఈ క్రెడిట్ కార్డ్ కి ఎలిజిబుల్ అండి. మీరు ఒకవేళ సాలరీడ్ అయితే గనక మీ మంత్లీ సాలరీ ఇన్కమ్ మినిమం 25,000 రూపీస్ ఉంటే గనక ఈ కార్డ్ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే గనక మీ ఇయర్లీ ఇన్కమ్ 6 lakh దాటుంటే గనక ఈ కార్డ్ ని మీకు ఆఫర్ చేసే ఛాన్స్ అయితే ఉందండి.
మీకు ఒకవేళ ఈ కార్డ్ కావాలనుకుంటే గనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఉందండి, దాని నుంచి ప్రొసీడ్ అయ్యి డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి కార్డ్ కి అయితే గనుక అప్లై చేసుకోండి. క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు బెనిఫిట్స్ ఒకటే కాదండి, వాటి ఛార్జెస్ కోసం కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఒక్కసారి క్రెడిట్ కార్డ్ మీ చేతులకు వచ్చిన తర్వాత వీటి గురించి తెలుసుకోకపోతే మాత్రం మీరు చాలా బాధపడతారండి. ఈ టైగర్ క్రెడిట్ కార్డ్ తీసుకునే కార్డ్ హోల్డర్ ఎటువంటి జాయినింగ్ ఫీజు గానీ యాన్యువల్ ఫీజు గానీ పే చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఫ్రీగానే ఈ కార్డ్ కి మీరు అప్లై చేసి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ టైగర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు క్యాష్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అలా మీరు విత్డ్రా చేసే అమౌంట్ లో 2.5% అమౌంట్ ని మీకు క్యాష్ విత్డ్రా ఫీజు కింద ఛార్జ్ చేస్తారండి. అలా మినిమం ఒక ట్రాన్సాక్షన్ కి 300 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. కాబట్టి మీరు యూజ్ చేసే క్రెడిట్ కార్డ్ ఏదైనా కానివ్వండి, దయచేసి ఆ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి క్యాష్ విత్డ్రా మాత్రం చేయొద్దండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. మీకు అంతలా మనీ రిక్వైర్మెంట్ ఉంటే గనుక గోల్డ్ లోన్ లేదంటే పర్సనల్ లోన్ తీసుకోండి, అది చాలా బెటర్ అండి. ఎందుకంటే పర్సనల్ లోన్ లో ఎవ్రీ మంత్ మీరు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ని ఈఎంఐ పే చేస్తారు. ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మహా అయితే 15 to 20% వరకు ఉంటుంది. అదే క్రెడిట్ కార్డ్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3.25% పర్ మంత్ చొప్పున ఇయర్ కి 42% వరకు ఛార్జ్ చేస్తారండి. కొన్ని బ్యాంక్స్ లో అయితే 50% కూడా ఛార్జ్ చేస్తున్నారండి. అంటే మీరు పర్సనల్ లోన్ ద్వారా తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా క్రెడిట్ కార్డ్ పైన తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబుల్ కన్నా ఎక్కువ అండి. మరి ఈ టైగర్ క్రెడిట్ కార్డ్ లో ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే, ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి కావాల్సినవన్నీ కొన్నారు, కాకపోతే మీ దగ్గర అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని పే చేయడానికి మనీ లేదు. అలాంటప్పుడు మీకు 3.5% పర్ మంత్ నుంచి 42% పర్ యానం వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ ఛార్జెస్ పడే ఛాన్స్ అయితే ఉందండి. అలానే ఈ కార్డ్ అవుట్ స్టాండింగ్ ని పే చేయడం 1 day డిలే అయినా సరే మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ పైన మీరు పెనాల్టీ ఛార్జెస్ అయితే గనుక పే చేయాల్సి ఉంటుందండి. జనరల్ గా మీరు చేసే పేమెంట్ ని 1 day డిలే చేసినా సరే మాక్సిమం 1300 రూపీస్ వరకు మీకు లేట్ పెనాల్టీ ఛార్జెస్ అయితే గనుక పడతాయండి. కాబట్టి క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేస్తే మీరు చాలా ఆర్గనైజ్డ్ గా టైమ్ లైన్స్ ని ప్రాపర్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు క్రెడిట్ కార్డ్ లో ఉన్న లిమిట్ కన్నా ఎక్కువ అమౌంట్ ని స్పెండ్ చేస్తే గనుక దాన్ని ఓవర్ ద లిమిట్ ఛార్జెస్ అంటారండి. ఇది మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ కన్నా ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తారో ఆ అమౌంట్ పైన మీకు 2.5% ని మీకు ఛార్జ్ చేస్తారండి. అలా మినిమం మీకు 500 రూపీస్ ని అట్లీస్ట్ ఛార్జ్ చేస్తారు. అలానే మీరు ఎర్న్ చేసిన రివార్డ్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకుందాం అనుకుంటే గనుక ఒక్క రిడెంప్షన్ కి మీరు 100 రూపీస్ ని పే చేయాల్సి ఉంటుంది. అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా యాడ్ ఆన్ కార్డ్ కావాలనుకుంటే గనుక మీరు ఫ్రీగానే యాడ్ ఆన్ కార్డ్ కి అయితే గనుక మీరు అప్లై చేసుకోవచ్చు అండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ పైన నా ఒపీనియన్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ పైన రివార్డ్ పాయింట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తే గనుక ఈ టైగర్ కి కొంచెం దూరంగా ఉండండి. మీకు మరీ అంత బెనిఫిట్ వచ్చే ఛాన్స్ అయితే లేదండి. అదే ఎవరైతే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నారో, అలానే రెగ్యులర్ గా ఎవరైతే డొమెస్టిక్ గా గానీ ఇంటర్నేషనల్ గా గానీ ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి ఇది నిజంగానే టైగర్ లాంటిదేనండి. కాబట్టి వాళ్ళకి ఈ కార్డ్ ని నేను కన్సిడర్ చేయమని చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.